అసలు ఈ ఫీల్డ్కి రావడానికి ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇచ్చారు మీకు? तेरी मेरी कथा ప్రొడ్యూసర్. ఓకే, ఫస్ట్ సాంగ్ ఏంటి మరి? ఓ तेरी मेरी కథ రాసిండు దేవుడు కదా. పూజ డాన్సే కాదు సాంగ్స్ కూడా పాడుతుంది అని తెలియాలి కదా అందరికీ. మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ అంటే ఓ పిల్లగా వెంకటి. దీనికి ముందు ఇంకేదైనా సాంగ్ ఉందా? ప్రీవియస్ గా నేను చేసిన సాంగ్స్ అన్ని మంచి హిట్స్ ఉన్నవి. రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? జస్ట్ నేను టైం పాస్ కి ఇంట్లో చేస్తూ ఉంటే అనుకోకుండా ఫాలోవర్స్ వచ్చారు. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేస్తాం, డైలాగ్ లేకపోతే సంథింగ్ సాంగ్ ఏదో సంథింగ్. ఇక్కడ చేయడం అంటే కష్టం అండి. ఎవరినైనా ముడేశారా? విశ్వక్ సేన్. అసలు ఎలాంటి అబ్బాయి కావాలి మరి మీకు? మంచి రౌడీ కావాలి. కొన్ని సీన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, మరి అలాంటి టైంలో ఎలా? పేరెంట్స్ ఉంటే కష్టం కదా. వాళ్ళు నాకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోతారు. స్క్రీన్ పైన అలాగే నార్మల్ గా పద్ధతిగా ఉండే పూజ ఇంత రౌడీ లుక్ ని ఎందుకు కావాలనుకుంటుంది అసలు? ఈవెన్ ఇంట్లో కూడా డాడీ ఒప్పుకోరు కాబట్టి ఆబ్వియస్లీ పద్ధతిగా ఉండాలి. మీ మీద ఏమైనా రూమర్ వచ్చిందా? వచ్చే ఉంటాయి, అవి మన వరకు రీచ్ అవ్వవు కదా. ఓకే, ఇప్పుడు సాంగ్ ఓకే అని చెప్పాలంటే మీరు చెప్తారా, మీ అమ్మ చెప్తారా? నాకు ఓకే అనిపించిన కొన్ని మమ్మీ డాడీకి నచ్చు. ఇంకా ఇప్పుడు మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఈ సీన్ చేసినప్పుడు అంతమంది ఉన్నారు కదా, అసలు ఎలా చేశారు? అసలు జాకెట్ కూడా ఫుల్ ఉంది చూసారా? ఇది సోషల్ మీడియా అనుకుంటున్నారా, ప్రైవేట్ రూమ్ అనుకుంటున్నారా? సమంత నయనతార ఉండి ఇది కాదు మేము ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసినా గానీ వినే స్టేట్ ఆఫ్ మైండ్ కాదు జనాలంటే. పూజ ఓవర్ యాక్షన్ చేస్తుందా? సిగ్గు లేదు, తొక్కలా ఉంది. వద్దు డాడీ అంటే వినరు. మీ అమ్మ నాన్న ఉన్నారా అసలు? ఈ వీడియోని చూపించు. వర్కహాలిక్ మైండ్ ఇంకో వర్కహాలిక్ అర్థం అవ్వద్దని నేను అనుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒక రీల్ అయితే మస్తు చక్కర్లు కొడుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా ఓ పిల్లగా వెంకటి. మరి ఆ పిల్లగాని వెనకాల ఒక పిల్ల డాన్స్లు వేసుకుంటా ఆ పిల్లగాని చుట్టూ తిరిగింది కదా, ఆ పిల్ల అయితే ఇప్పుడు మనతో పాటు ఉంది. ఆ పిల్లతో మాట్లాడదాం. హాయ్ పూజ. హాయ్ అండి. ఎలా ఉన్నారు? డూయింగ్ గ్రేట్. మీరు? చాలా బాగున్నా. లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే నార్మల్ పూజ నుంచి అరే పూజరా అనే స్టేజ్కి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మరి? ఎగ్జైటింగ్ ఉంది. ఓకే, కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్లీ ఇదంతా నాకు ఎక్కడ చూసినా రికగ్నైజ్ చేయడం. జనరల్గా రోడ్ పైన వెళ్తూ ఉంటాం, షాపింగ్కి అటు ఇటు వెళ్తూనే ఉంటాం, నార్మల్గా వెళ్తాం, షాపింగ్ చేసుకొని వస్తాం. ఈ మధ్యలో ఇంకా ఎవరైనా రికగ్నైజ్ చేస్తే ఆ హ్యాపీ మూమెంట్ ఇంకా వేరుంది. అవునా? ఓకే, అసలు ఈ ఫీల్డ్కి రావడానికి ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇచ్చారు మీకు? ఫస్ట్ ఛాన్స్ వల్లి సార్, तेरी मेरी कथा ప్రొడ్యూసర్. ఓకే, సో ఆయన ఇచ్చారు ఫస్ట్ ఛాన్స్. ఓకే, ఫస్ట్ సాంగ్ ఏంటి మరి? तेरी मेरी కథ నా ఫస్ట్ సాంగ్. ఓకే, అంటే ఏమైనా సాంగ్ వచ్చా పాడడానికి? ఓకే, ఒక 2 లైన్స్ పాడాలి ఇప్పుడు మాకు. నా ఫస్ట్ సాంగా? అవును. ఓ तेरी मेरी కథ రాసిండు దేవుడు కదా, ఆయనకేం తెలుసు నా బాధ. ఓ तेरी मेरी కథ ఒకటై పెళ్ళితో కదా, నీకేం తెలుసు నా బాధ. ఎంత ప్రేమించాను, ఎంత పూజించాను, నాకు తప్ప ఎవరికి తెలుసే. నువ్వు కోరుకుందే జరగని, నిన్ను కోల్పోతున్నని, నువ్వు సిన్నబోతే చూడలేనే. రాసుంటే నా రాతలు సీత, దాటవుగా నే గీసిన గీత. ఓకే, ఇప్పుడు మీరు 2 లైన్స్ పాడమన్నారు, నేను 6 లైన్స్ పాడేదాన్ని అనుకుంటా. పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు పూజ డాన్సే కాదు సాంగ్స్ కూడా పాడుతుంది అని తెలియాలి కదా అందరికి. ఓకే, ఇప్పుడు ఆఫర్ వచ్చేస్తుంది మరి మీకు. నేను యాక్సెప్ట్ చేయను అనుకుంటా వస్తే. ఎందుకు? ఈ వాయిస్ తో నేను వెళ్ళి పాడితే పాపం సింగర్స్ ని చిన్న కూర్చున్నట్టే ఇంకా. అంతే అంటారా? లేదు, బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ అంటే ఓ పిల్లగా వెంకటి. దీనికి ముందు ఇంకేదైనా సాంగ్ ఉందా? దీనికి ముందు చాలా సాంగ్స్ చేశాను. ఓకే, ఒక 50 వరకు చేసి ఉంటా, 45-50 వరకు చేసి ఉంటా. ఓకే, కానీ పేరు వచ్చింది మాత్రం దీంతో ఎక్కువ వచ్చింది. దీంతో ఎక్కువ వచ్చింది అంటే ఫోక్లో బాగానే నేమ్ ఉంది. ఇంత ప్రీవియస్గా నేను చేసిన సాంగ్స్ అన్ని మంచి హిట్సే ఉన్నవి. ఇది బాగా వైరల్ అవ్వడంతో ఇంకా బయట కూడా కొంచెం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేశారు మీరు? ఇప్పటి వరకు ఒక 60 వరకు చేసి ఉంటా. 60+. 60+. నీ ఏజ్ ఎంత? 18.
60+ సాంగ్స్ చేసావు. ఓకే, స్టడీ ఏంటి మరి? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి స్టడీస్ షూట్స్? బ్యాలెన్సింగ్ అంటే నేను 10th కంప్లీట్ అయిన వెంటనే ఇది షూట్స్ అవి స్టార్ట్ చేశాను. ఇంటర్ నేను ఓకే కాలేజ్లో మాట్లాడుకొని అట్లా ఇర్రెగ్యులర్గా కంటిన్యూ చేశాను. ఇన్ ద సేమ్ టైం ఈ షూట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వాను, ఇది కూడా అంతే, ఇంకా కాలేజ్లో మాట్లాడాము ఇర్రెగ్యులర్ ఉంటానని. కాలేజ్కి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒకసారి, అప్పుడు ఎలా చూస్తారు మరి మిమ్మల్ని? ఇంతకుముందు నేను ఇంటర్లో ఉన్నప్పుడు వెంకటి వచ్చాకే కదా ఇంత నేమ్ వచ్చింది. అప్పుడు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లాగా చూసేవాళ్ళు. ఈ ఇన్స్టా రీల్స్ చేసి ఇన్స్టాలో ఫేమ్ ఉన్న అమ్మాయి మన కాలేజ్ అన్నట్టు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని కదా. అప్పుడు నా క్లాస్ దగ్గరకు వచ్చి బ్రేక్ టైంలో అట్లా చూసి వెళ్ళడం చేసేవాళ్ళు అమ్మాయిలు. ఇప్పుడు ఇంకా చూడాలి డిగ్రీలో ఎట్లా. అమ్మాయిలే చూసేవాళ్ళ? ఉమెన్స్ కాలేజ్ నాది. ఓకే, అట్లా. ఓకే, డిగ్రీలో ఇంకా కాలేజ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో. ఓకే, అసలు ఎందుకు చేయాలి అనిపించింది మీకు? అంటే ఫీల్డ్కి రావడానికి ఫస్ట్ రీల్స్ తోటి స్టార్ట్ చేశారు. రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? అంటే రీల్స్ తోటి స్టార్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఏం లేదు నాకు. ఫస్ట్ నుంచి అంటే నా చైల్డ్హుడ్ నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే, అట్లా ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమున్నా కానీ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇంటి దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ ఏమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఈ టిక్టాక్ రీల్స్ ఇవన్నీ నేను జనరల్గా చేసేటివే. వీటి నుంచి ఛాన్స్ వచ్చిందని నేను చెప్పాను. నేను టైంపాస్కి ఇంట్లో చేస్తూ ఉంటే అనుకోకుండా ఫాలోవర్స్ వచ్చారు అవి. కాకపోతే ఇది కాకుండా నేను ట్రై చేస్తూనే ఉండేదాన్ని, ఆడిషన్స్ అట్లా ఇట్లా అటెంప్ట్ చేసేదాన్ని. ఓకే, సో అలా తేరి మేరీ ప్రొడ్యూసర్ని కలవడం అయింది వేరే ఆడిషన్స్ ద్వారా. ఆడిషన్స్ అంటే ఏవి? మూవీనా లేకపోతే వెబ్ సిరీస్ లైక్ ఎలా? మూవీ ఆడిషన్స్కి అటెంప్ట్ చేసేదాన్ని. ఓకే, అట్లా నరేష్ అని మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఉండేటోడు. తన వల్లే నాకు చాలా కాంటాక్ట్స్ అనేటివి వచ్చినాయి. ఇట్లా తెరిమేరి కథ ప్రొడ్యూసర్ వల్లి సార్ గారిది కూడా నాకు అట్లా కాంటాక్ట్ వచ్చింది. ఫస్ట్లీ నేను ఆయనకు బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవాళ నేను ఇక్కడి వరకు వచ్చానంటే తను ఆ రోజు ఛాన్స్ ఇవ్వడం వల్లే. ఓకే, ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేస్తాం, డైలాగ్ లేకపోతే సంథింగ్ సాంగ్ ఏదో సంథింగ్. సో మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేశారు? ఇప్పుడు మాకు ఒకసారి చేసి చూపించండి. ఫస్ట్ చేసింది అంటే మర్చిపోయారా? గుర్తుంది, నా ఫస్ట్ ఆడిషన్ నాకు గుర్తుండదా కానీ. మరి కదా చెప్పాలి ఇప్పుడు. ఇక్కడ చేయడం అంటే కష్టం అండి. కెమెరా ఇప్పుడు ఏం లేదు, నార్మల్గా చేసేయండి. అంటే నాకు అంతా ఏం యాక్ట్ చేశానని గుర్తులేదు. ఫస్ట్ ఆడిషన్ ఏదని గుర్తుంది కానీ. ఓకే, డైలాగ్ కూడా గుర్తులేదా? సరే, మీకు ఆడిషన్ ఏం చేశారో గుర్తుంది కానీ ఏం చేశారో గుర్తులేదు. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి మరి. నాకు నచ్చిన డైలాగ్ ఏది లేదా? ఇప్పుడు ఈ సాంగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సాంగ్స్ చాలా ఉంటాయా? సరే, ఇప్పుడు ఒక 2 lines సాంగ్ మరి. మీ వాయిస్ బాగుంది అందుకే పాడిపిస్తున్నాను నేను. అవునా? అవును. ఓకే, నాకు నచ్చిన సాంగ్ పాడమంటారు అయితే. మీకు నచ్చిన సాంగ్ అయినా పర్లేదు, మీకు ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్ అయినా పర్లేదు, మీకు ఇంకా అంటే ఎక్కువ వినే సాంగ్ అయినా పర్లేదు, ఏ సాంగ్ అయినా మేము వినడానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఫైనల్లీ పాడాలి అంతే. గట్టి ఫిక్స్ అయ్యారు అయితే. నాకు చాలా ఫిక్స్ అయిపోయాను. మజిలీ సాంగ్ పాడాను నేను ఎక్కువగా. ఈ మధ్యలో ఎక్కువ వినే సాంగ్స్ అయితే మజిలీ సాంగ్స్ వింటున్నా. ఓకే, వాయిస్ బాగోదండి, బాగుంటది, పాడండి. నీ పిలుపు కోసం వెతికింది మౌనం, ఆవరము కోరి మిగిలింది ప్రాణం, నా గుండె నడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరింది, నీ చెలిమి కొరకే నీ కోసమే వేచిందిలే నువ్వు సేద తీరే ఈ ప్రేమ మజిలి, నేను నిజంలాగా నేను ముడేస్తుంటే ఈ నిమిషాన నువ్వు గతంలోని ఆ కళల్లోనే ఉన్నా, నేను ప్రతిసారి నా ప్రపంచంలో నేను చూస్తున్నా, నువ్వు అదే పనిగా నన్ను వేలేస్తూనే ఉన్నా. చాలా బాగుంది, బాగుండదు అని అన్నారు. మరి ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ముడేశారా? గతంలో ఉన్నారా? లేదు లేదు. ఓకే, మీ క్రష్ ఎవరు అసలు? విశ్వక్ సేన్.
హీరోస్ నేమ్స్ అందరు చెప్తారండి, పర్సనల్ లైఫ్ లో చెప్పండి. పర్సనల్ లైఫ్ లో ఎవరు లేరు. క్రష్ అంటే నాకు విశ్వక్సేన. ఇంకా మీరు ఎంతమంది హృదయాలను దోచేశారు మరి? అది నేను కౌంట్ చేయలేదు. కౌంట్ చేయలేదా? కాకపోతే కౌంట్ చేయలేదు. ఓకే, నార్మల్గా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా, మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? బాగానే వచ్చాయి. బాగానే వచ్చాయి. ఫస్ట్ ఎవరు, ఎక్కడ, ఏ సిచ్యువేషన్ లో జరిగింది? నా ఫస్ట్ ప్రపోజల్ అంతగా గుర్తులేదు. మేబీ స్కూల్లో అనుకుంటా. స్కూల్లోనే? అంటే నాకు చేసింది అడిగారు కాబట్టి చెప్తున్నా. ఓకే, అంటే మీకు చేసింది కాకుండా మీరు చేసింది ఉందా? చేయలేదు, ఎవరికి చేయలేదు. ఎవరికి చేయలేదు. ఎవరైనా ఉన్నారా మరి ఇష్టమైన వాళ్ళు? నాకు ఎవరు లేరు. ఎవరు? అసలు ఎలాంటి అబ్బాయి కావాలి మరి మీకు? ఎలాంటి అబ్బాయి అంటే క్వాలిటీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయిలేండి. పర్లేదు చెప్పండి. ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వచ్చేస్తారు మీ దగ్గరికి. లేదు, అట్లా వచ్చేది అయితే అవి నాకున్న క్వాలిటీస్ కాదు. అయితే ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెప్పాలి మాకు. ఒక్కసారి ఏ అన్నంగానే అమ్మ అన్న ఏ అన్నాడు అని అందరికి అట్లా ఒక వణుకు రావాలి. రౌడీ కావాలి, మంచి రౌడీ కావాలి. ఓకే, ఎందుకు రౌడీ? ఎందుకంటే ఇంకా నాకు ఇష్టం అట్లా మాస్ క్వాలిటీస్ అనేటివి నాకు చాలా ఇష్టం. నాకు క్లాసీగా మంచిగా ఫుల్ ఫెయిర్గా వైట్గా ఉండేసి ఇంగ్లీష్ మాట్లాడి మంచిగా ఫార్మల్స్ వేసుకొని వస్తే నాకు నచ్చదు. ఓకే, నాకు బాగా మాస్ ఉంటే ఇష్టం. మాస్ అంటే ఇష్టం. అట్లని అన్ఎడ్యుకేటెడ్ ఉండొద్దు, బుద్ధి లేకుండా, అంటే లైక్ పెద్దలంటే గౌరవం లేకుండా ఇట్లా కాదు. మంచిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఇన్ ద సేమ్ టైం మంచి మాస్ యాటిట్యూడ్ ఉండాలి. మాస్ యాటిట్యూడ్ ఉండాలి. ఓకే, అసలు ప్రాపర్ ఏంటి మీది? భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడికి రావడానికి ముందు అక్కడే ఉన్నారు అయితే? స్కూల్ మొత్తం అక్కడే? అవును. ఓకే, ఇక్కడికి ఫస్ట్ ఎందుకు వచ్చారు అసలు హైదరాబాద్కి? ఫస్ట్ ఎందుకు వచ్చానంటే అసలు నాకు వచ్చే థాట్ కూడా లేదు. ఇక్కడికి వచ్చి నేను సర్వైవ్ చేస్తానన్నది కూడా నాకు ఒక డ్రీమే. ఎందుకంటే అసలు నేను హైదరాబాద్కి రావడం ఏంటి, ఎందుకంటే మొత్తం నేను అక్కడ మా లోకల్ ప్లేస్కి అట్లా స్టిక్ అయిపోయి ఉన్నా చిన్నప్పటి నుంచి, వేరే ఏం తెలియదు. అది మళ్ళీ మమ్మీ డాడీని వదిలి ఇక్కడ ఉండడం అంటే అసలు అది లైఫ్లో జరగని పని అనుకున్నాను నేను. వాళ్ళని వదిలేయడం అంటే కాంట్ అని. అంటే లైక్ మా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు హాస్టల్స్ ఇట్లా ఉంటా ఉంటే నాకు ఆ థాట్ కూడా మైండ్లోకి వచ్చేది కాదు, అంత సీన్ లేదని. కాకపోతే ఇప్పుడు తెరి మేరీ కథ ప్రొడ్యూసర్ అని చెప్పాను కదా, వాళ్ళతో నేను ఫస్ట్ ఫోక్ సాంగ్స్ అనుకోలేదు. వాళ్ళతో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా ఒక ఛానల్ స్టార్ట్ చేసేసారు. ఆ ఛానల్ పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు. చేశారు. వాళ్ళు ఇన్ హౌస్కి అడిగారు, ఇన్ హౌస్ ఉండాలంటే మీరు అక్కడెక్కడ కొత్తగూడెంలో ఉంటే అవ్వదు, హైదరాబాద్లోనే ఉండాలి, రెగ్యులర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి కాబట్టి అని అన్నారు. దానికి కూడా చాలా ఆలోచించాం. మా మమ్మీ అయ్యగారికి చూపించారు, మా ఫ్యామిలీ అయ్యగారు ఒక ఆయన ఉంటారులేండి, ఆయనకి చూపించి మరి కరెక్టా కాదా అంటే ఆయన కంపల్సరీ వెళ్ళండి, ఒక 1 year అవ్వేసరికి మీరు వెనక్కి తిరిగి చూడండి లైఫ్ వస్తుందని అన్నారు. కొంచెం ఆయన మాటల ధైర్యంతో మమ్మీ అన్నయ్యని ఇంకా అమ్మమ్మని నాతో ఇక్కడ షిఫ్ట్ చేసి హౌస్ రెంటల్ తీసుకొని ఉంచిండ్రు. అప్పుడు 15 days అమ్మ ఉంటారు, 15 days అమ్మమ్మ ఉంటారు నాతో. ఓకే, మరి వాళ్ళని వదిలిపెట్టి ఉన్నందుకు ఏమన్నా ఏడవడం, తుడవడం అలాంటివి జరిగినాయా? అమ్మో, అసలు 1 year వరకు నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. ఇప్పుడు 2 years అవుతుంది. 1 year వరకు అసలు నాకు డైజెస్ట్ చేసుకోలేకపోయినా దాన్ని. నేను బాగా ఏడ్చేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు ఏడవకుండా పడుకునే రోజు ఉండేది కాదు 1 year దాకా. షూట్స్కి వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో అమ్మ ఉండదు, డాడీ ఉండరు. ఇక అదంతా నాకు దానంతా ఆ డేస్ మళ్ళీ రావద్దండి నా లైఫ్లో. అస్సలు హార్డెస్ట్ డేస్ అవి నా లైఫ్లో. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటారు కదా మరి నీతో పాటు? అదంతా ఇంకా నాకు ఇప్పుడు తెలియదు కానీ దాన్ని ఇక నాతో నవ్వదు అవి. కన్ఫర్మ్ ఉండాలి. అవును, నేను ఊహించుకోలేకపోతాను నేను ఇప్పుడు కూడా. అదే ఐస్ లో వాటర్ తిరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు షూట్స్కి వస్తారా మరి మీ మమ్మీ వాళ్ళు? మమ్మీ లేదంటే అమ్మమ్మ, ఇద్దరు ఎవరో కలుస్తారు. ఇద్దరు ఎవరిలో? సో ఎవరితో బాండింగ్ ఎక్కువ ఉంటుంది, మమ్మీయా మమ్మనా? ఈ క్వశ్చన్ కొంచెం కష్టమే. ఇద్దరితో ఎక్కువ ఉంటుంది. అమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ లేకపోతేనే బాగుంది, అమ్మ ఉంటే మంచిగా ఉంది అనిపిస్తుంది. అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ లేకపోతేనే బాగుంది, అమ్మమ్మ ఉంటేనే మంచిగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఎవరితో ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు?
నేనా ఇద్దరితో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాను. మా అమ్మమ్మ వస్తే రిస్ట్రిక్ట్ చేయదు. ఆమె ఏదో పెద్ద పెద్ద మాటలు ఇట్లా చెప్పడం కూడా ఉండదు. నా లెక్కే ఓకే. మంచిగా చిల్ మోడ్‌లో ఉంటది ఎప్పుడు. అవునా? హ్మ్. ఓకే. ఇప్పుడు షూట్‌కి మీ పేరెంట్స్ లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళు వస్తారు గదా! ఆహా! కొన్ని సీన్స్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తది. మరి అవును. అలాంటి టైంలో ఎలా పేరెంట్స్ ఉంటే కష్టం గదా! అంటే ఇప్పటి వరకు సాంగ్స్ కదా నేను చేసింది. అవును. అంటే కొన్ని మాక్సిమం సాంగ్స్‌లలో గూడా ఉంటే ఏమైనా ఎమోషనల్ సాంగ్స్ అయితే హగ్ లవ్ చేసుకోవడం ఫెయిల్యూర్ అలా ఉంటుంది సాంగ్స్‌లో గదా! హగ్స్ అవి ఉంటవి. కొంచెం క్లోజ్‌గా ఉండే సీన్స్ లేదంటే అబ్బాయి పైన కూర్చోవడమో, అబ్బాయిని ఒళ్ళో పడుకోబెట్టుకోవడమో ఇట్లాంటి సీన్స్ ఉన్నప్పుడు వాళ్ళు నాకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి పక్కకెళ్ళిపోతారు. ఓకే. ఈవెన్ నేను వాళ్ళున్నా చేయగలుగుతా. నాకేం భయం లేదు. ఎందుకంటే అదొక సీనే. అందులోనే ఒక క్యారెక్టర్ మాత్రమే. అట్లా నేను ఓకే. నేను చేయగలుగుతా. కాకపోతే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపివ్వదు గదా! ఎందుకు ఇక్కడ ఉండడం అనిపించి వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. అమ్మ వాళ్ళు అక్కడ ఉండరు. ఓకే. ఇప్పుడు హ్మ్. మీరు చాలా మందితో సాంగ్స్ చేస్తారు. మీకు ఏ హీరో అంటే ఇష్టం? అందరూ అందరూ. అందరూ ఎక్కువ మంచిగా సాంగ్స్ ఎవరితో అనిపిస్తారు. చేశారు? ఇప్పటి వరకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఎక్కువ సాంగ్స్ 'కార్తిక్ రెడ్డి' కాంబినేషన్‌లో మా ఇద్దరి కాంబినేషన్‌లో ఎక్కువ చేస్తున్నాను నేను ఓకే. ఇప్పుడైతే. హ్మ్. అంటే వాళ్ళు డిసైడ్ జేసింది గాకుండా మీకనిపిస్తాయి గదా! అరే! వీళ్ళతో చేస్తే బావుంటది కాంబినేషన్ మా ఇద్దరి కాంబినేషన్ అని. మీకు ఎవరిది అనిపిచ్చింది అలా? హ్మ్. అందరితో కాంబినేషన్ బావుంటుంది. అందరు నాకు అంటే హ్మ్. అంటే చెప్పాలంటే 'టోనీ కిక్‌తో' చాలా కంఫర్టబుల్ ఉంటది. ఓకే. 'కార్తిక్ రెడ్డి' తను ఇంకా లైక్ సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇట్లా చేద్దాం పూజ, అట్లా చేద్దామని. 'రాము రాథోడ్' ఇంకా ఫన్నీ ఉంటది తనతో. ఇంకా మిగతా వాళ్ళందరూ నార్మలే. వీళ్ళలో కొంచెం ఈక్వాలిటీస్ ఓకే. ఓకే. మంచిగా అనిపిస్తాయి. పర్లేదు. ఆ! ఓకే. మరి ఫీమేల్ దానికొస్తే ఎవరిష్టం? ఎవరితో హ్మ్. ఎక్కువ బావుంటది బాండింగ్ గానివ్వండి లేకపోతే? బాండింగ్ అనేది ఎవరితో ఎక్కువ లేదు. ఓకే. ఇంకా మిగతా అందరూ నార్మలే. కొంచెం ఫీమేల్స్‌తో అంటే అంత మాటలుండవు యాక్చువల్లీ. ఓకే. ఆ! హ్మ్. ఓకే. లాస్య ఓకే. లాస్య. హ్మ్. లాస్య రంగు సీతమ్మ లాస్య లేకపోతే స్మైలీ. లాస్య ఆ! స్మైలీ. ఓకే. ఇంకా మీకు మూవీస్‌లల్లో అలాగే హీరోయిన్, హీరో ఎవరిష్టం మూవీస్‌లలో మీకు? మూవీస్‌లో నాకు నా ఫేవరెట్ హీరో 'ప్రభాస్' గారు. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ 'సమంత'. సమంత. ఆ! ఓకే. ఎందుకు చాలా. రీజన్ ఏంటి? ఎందుకు అంటే నాకు చిన్నగున్నప్పుడు అన్నయ్య 'ప్రభాస్' అని చెప్పుండే. మా అన్నయ్య ఏదంటే నేను అదే అంటా. అట్లా ఓకే. నాకు చిన్నప్పటి నుంచి 'ప్రభాసే' ఇష్టం. ఇప్పటివరకు ఇంకా టేస్ట్ మారలేదు. టేస్ట్ 'సమంత' మారలేదా? అంటే నాకు చిన్నప్పటి నుంచి తను కూడా అంతే 'సమంత' చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఓకే. అన్నయ్యకి క్యూట్‌నెస్. ఏది ఇష్టం ఉంటే అదే మీకిష్టం. అంటే అన్నయ్య చిన్నప్పుడు 'సమంత' అని పెట్టాడు. ఇంకా ఆ ఇష్టం నా ఓన్‌గా నాకొచ్చింది. ఓకే. ఎ ఇంకా ఇప్పుడు ఇంకా ఇంకా ఇష్టం. ఇప్పుడు ఇంకా ఇంకా ఆ! ఇష్టమా? ఓకే. ఇప్పుడు మూవీస్ చేసారా ఏమైనా మూవీస్? హ్మ్. చేస్తున్నా. ఆ! చేస్తున్నారా? ఓకే. ఎన్ని మూవీస్ చేశారు మరి? ప్రెజెంట్ అయితే 3 మూవీస్ చేస్తున్నా. ఓకే. లో బడ్జెట్ ఫిల్మ్స్. ఓకే. ఒక మూవీ నేమ్ వచ్చేసి 'నగారా' అండ్ ఇంకోటి 'గాయగత్తర్'. ఓకే. ఆహ్, ఈ ఇంకోటి ఇంకా టైటిల్ అనౌన్స్‌మెంట్ జేయలేదు. ఇప్పుడు నేను చెప్పడం ఎందుకులెండి. ఓకే. ఆ! రోల్ ఏంటి అందులో మరి మీది? 3 మూవీస్‌లో నేను లీడ్‌గానే చేస్తాను. లో బడ్జెట్ మూవీస్ ఉంటే ఖచ్చితంగా లీడ్ అయితేనే చేస్తా. ఓకే. ఆ! ఓకే. ఇప్పుడు వెబ్ సీరీస్ ఏమైనా చేసారా మరి మూవీస్ కాకుండా? వెబ్ సీరీస్ అంటే లైక్ ఈ మధ్యనే నేను ఇన్ఫినిటమ్ మీడియం వాళ్ళతో టై అప్ అవ్వాను. ఓకే. వాళ్ళతో ప్రెజెంట్ ఒక వెబ్ సీరీస్ ఉంది. త్వరలో అది రిలీజ్ అవ్వబోతుంది. ఓకే. షూట్ స్టార్ట్ చేశాను. రోల్ ఏమైనా చెప్తారా? ఆ! రోల్ అంటే లీడే. లీడే. ఆ! ఓకే. అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్ చాలా బబ్లీగా మాస్ క్యారెక్టర్ ఉంటది. ఓకే. మీకు ఆ! నచ్చిన క్యారెక్టర్ అయితే. అవును. నాకు నచ్చిన క్యారెక్టర్. నాకు నచ్చిన క్యారెక్టర్‌లో నా ఫాలోవర్స్ అందరికి కొత్తగా కనబడబోతున్నాను గదా! అంటే ఇప్పటివరకు సాంగ్సే చేశాను. ఇప్పుడు ఈ కొత్తగా కనబడబోతున్నాన్న ఎక్సైట్‌మెంట్ ఇంకా చాలా ఉంది. మరి ఏమవ్వుద్దో చూడాలి. షూట్ జరుగుతుంది. ఓకే. బావుంటది. చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది ఈ వెబ్ సీరీస్ మాత్రం. ఆ హోప్ అయితే ఉంది ఆ నాకు. హోప్ అయితే ఉందా? హ్మ్. ఓకే. ఇప్పుడు స్క్రీన్ పైన అలాగే నార్మల్‌గా పద్ధతిగా ఉండే పూజ ఇంత హ్మ్. రౌడీ లుక్‌ని ఎందుకు గావాలనుకుంటుందసలు? పద్ధతిగా ఉంటానంటే ఇప్పుడు చేసేది ఫోక్ సాంగ్స్ కాబట్టి దానికి పద్ధతిగా ఉంటేనే ఉండాలి. సెట్ అవుద్ది. నేను అక్కడికొచ్చి జీన్స్, షార్ట్స్ ఏస్తే నడవదు. సో, అట్లా పద్ధతిగా పద్ధతిగా. ఉండాల్సొస్తుంది. ఓకే. ఈవెన్ ఇంట్లో గూడా డ్యాడీ ఒప్పుకోరు కాబట్టి ఆబ్వియస్‌లీ పద్ధతిగా ఉండాలి. అంటే పద్ధతిగా ఉండడం ఇష్టమా? లేకపోతే 2 ఇష్టం. 2 ఇంకా ఇష్టమా? టైంకి తగ్గట్టు. కొన్ని టైమ్స్ వెస్టర్న్ ఉండబుద్దయినప్పుడు డ్యాడీ ఒప్పుకోరు. కొన్ని టైమ్స్
ఇంకా నాకు నా అంతటి నాకే ట్రెడిషనల్ ఉండబుద్ది అది. Okay. ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా నా ఇష్టంగా నేను ఈ లుక్లో ఉన్నా అట్లా. Okay. ఇంకా మాస్ లుక్స్ ఎందుకు ఇష్టపడుద్దంటే ఇంకా అది హార్ట్ ఏం చేయలేము. అంతే. ఓకే. డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా మీరు? నేర్చుకోలేదు. కూచిపూడి యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాక్ జాయిన్ అయినా. Okay. ఇష్టంగా జాయిన్ అయినా, ఇష్టంగా నేర్చుకున్నాను కూడా. మేడం అంటే మా కూచిపూడి టీచర్ కూడా నువ్వు పక్కా హార్ట్ పెట్టి నేర్చుకో, రెగ్యులర్గా క్లాసెస్కి రా, ఇందులో ఖచ్చితంగా ఒక మంచి పేరు వచ్చే డాన్సర్ అవుతావు అని కూడా అన్నారు. నా డాన్స్ చూసిన 1 మంత్లోనే. ఓకే. టైం బాగాలేదు, షూట్సే సరిపోతున్నాయి, క్లాస్ కుదరట్లేదు. క్లాస్ కుదరట్లేదు. ఓకే. మరి ఏమన్నా ప్లాన్ ఉందా మరి నెక్స్ట్ వెళ్ళడం? నెక్స్ట్ అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను కాబట్టి ఫస్ట్ ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత ఫర్దర్గా ఏంటి స్టడీ ఏంటి అండ్ ఈ ఫీల్డ్ ఏంటి అనేది ఇంకప్పుడు డిసైడ్ చేసుకుంటా. ఇప్పుడు షూట్స్ అన్ని ఆపేస్తారా అయితే? ఆపేయను, కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేస్తారు. ఈ 3 ఇయర్స్ మాత్రం కాలేజ్కి రెగ్యులరే ఉంటా, కాకపోతే చాలా ప్రయత్నిస్తా. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్ పరంగా కాకుండా స్టడీస్ పరంగా అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు మీరు? నాకు లా లా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అడ్వకేట్ అవ్వాలని నా డ్రీమ్ యాక్చువల్లీ. ఓకే. ట్రై చేస్తున్నా, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా. ఇటు షూట్స్, స్టడీ బాగా చేస్తున్నా, మరి ఏమవుద్దో చూడాలి. అంతేనా? అడ్వకేట్ అంటే అది నాట్ ఏ జోక్ కదా, అవును. చాలా హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే. మరి పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? పేరెంట్స్ చాలా సపోర్టివ్. ఇప్పుడు నేను కాలేజ్ మానేస్తా అన్నా కానీ మానేసి ఇంట్లో కూర్చోమ్మా అంటారు. అంత Okay. గారభం. నేను ఏదన్నా వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. నేను ఏ Okay. రూట్ ఎంచుకున్నా కానీ. ఏ రూట్ అయినా? నాకు నువ్వు చెప్పారు అస్సలు. ఓకే. అన్నయ్యని బాగా చూసుకుంటారా, మిమ్మల్ని బాగా చూసుకుంటారా? నన్నే డౌట్ లేదు అసలు. అంటే అన్నయ్యని కూడా బాగా చూసుకుంటారు, కాకపోతే కొంచెం ఆడపిల్లనని బాగా నన్ను, నేను ఏదన్నా ఇంట్లో ఏమైనా చేసినా అన్నయ్యకే కోటింగ్ ఉంటుంది. ఓకే. మిస్టేక్ ఇక్కడన్నా అక్కడేనా? అక్కడే ఉంటుంది. Okay. అన్న అడుగుతాడు, ఎందుకు మమ్మీ అన్నీ తనగా అమ్మకి అంత మంచిగా చూస్తారు, ఆ అమ్మ ఏది చేసినా నన్ను ఎందుకు తిడతారు అని అంటే, అరే చిన్న పిల్ల కదా, తెలుసో తెలియక చేస్తుంది, తిట్టిందంటే ఏడుస్తుంది ఎందుకు అని అంటారు. ఓకే. పూజ చాలా ఎమోషనల్ అవుతుంది అంట, రియలేనా? ఎమోషనలే, ఎమోషనల్. చాలా హార్డ్గా కనబడతా బయటికి. ఎందుకు ఇంత రూడ్ అనుకుంటారు కానీ కరెక్ట్గా నాతో ఫ్రెండ్షిప్ చేస్తే అర్థమైంది ఇంత ఎమోషనలా అని. ఓకే. మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సీమా, నా 8th క్లాస్ ఫ్రెండ్. ఓకే. ఇప్పటికీ జర్నీ ఉందా? ఇప్పటికి కట్టేనా? ఇప్పటికి ఎప్పటికి కూడా. ఎప్పటికీ కూడానా? ఓకే. ఇంకా ఫీల్డ్ లో ఎవరు లేరా మరి బెస్ట్ ఫ్రెండ్స్? ఫీల్డ్లో ఎవ్వరు లేరు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు? అవసరం లేదు, అంత క్లోజ్నెస్ అవసరం లేదు. మేబీ దూరం ఉంటేనే బెస్ట్. ఎందుకు? చాలా మంది క్లోజ్ గా ఉంటారు కదా. అంటే లైక్ మనము యాక్టింగ్ ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం అంటేనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమర్స్ అనేటివి మన మీద ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. అవునవును. మనం షూట్ చేసి వచ్చి 4 గోడల మధ్యలో లాక్ వేసుకొని ఇంట్లో పద్ధతికి కూర్చున్నా ఏదో ఒకటి అనే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి చోట్ల ఫ్రెండ్షిప్స్ అనేటివి వేస్ట్ ఆఫ్ టైం. వెళ్ళాలి, వర్క్ చూసుకోవాలి, రావాలి, ఎంతవరకు మాట్లాడితే అంత బెస్ట్ అని నా ఫీలింగ్. ఓకే. మీ మీద ఏమైనా రూమర్ వచ్చిందా? ఇంత మాట్లాడుతున్నారు కదా దాని గురించి. నా మీద ఇంకేం రాలేదు, ఇంత జాగ్రత్త పడుతున్నాయి కాబట్టి అంత Okay. రాలేదు. వచ్చే ఉంటాయి, అవి మన వరకు రీచ్ అవ్వవు కదా. ఓకే. ఎవరైనా చెప్పి ఉంటారా నార్మల్ గా, పూజ ఇలా అంట కదా, నువ్వు ఏమైనా చేసావా షూట్ లో అని? అంటే నాకు వచ్చేటి అయితే లైక్ పూజ షూట్స్కి టైంకి రాదు, చాలా మేకప్కి టైం తీసుకుంటుంది అని. ఎందుకంటే టైం తీసుకుంటారు మరి? యాక్చువల్లీ నేను మేకప్లో ఎవరికి నచ్చను, న్యాచురల్ ఫేసే బాగుంటుంది. చెప్పాను కదా, ఇవే రూమర్స్. ఉన్న నిజమేమో ఇది, నేను న్యాచురల్గానే బాగుంటాను. సో నాకు హెవీ మేకప్ చేయాలి, కాకపోతే మేకప్కి టైం తీసుకుంటాను. నిజానికి నేను టైం తీసుకుంటాను, ఎందుకంటే నాకు డ్రెస్ అనేది ఇక్కడ కూర్చు ఇటు ఉండాలంటే ఇది ఇటే ఉండాలి. అట్లా మొత్తం ఎక్కడికక్కడ నీట్గా సెట్ అయిన తర్వాత నేను బయటికి వస్తాను మేకప్ రూమ్ నుంచి, అప్పటి వరకు రాను. అది కొంచెం డైరెక్టర్స్కి కానీ వీళ్ళకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కదా, అట్లా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు నిజానికి. పేమెంట్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తుందని ఇట్లా కొన్ని చిన్నవి ఉంటాయి. ఎంత తీసుకుంటది ఏంటి పూజ అసలు? అమ్మ మాట్లాడతారు అవన్నీ. మీకేం తెలియదు అయితే? నాతో ఓన్లీ స్టోరీ డిస్కస్ చేస్తారు, కాస్ట్యూమ్స్ గురించి ఇంకా పేమెంట్స్ గురించి అమ్మ మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు సాంగ్ ఓకే అని చెప్పాలంటే మీరు
చెప్తారా, మీ అమ్మ చెప్తారా? నేను మమ్మీ డాడీ ఒక్కసారి సాంగ్ పంపివ్వమని అడుగుతాం ఎవరినైనా, ఓకే. విని చెప్తాం. నాకు ఓకే అనిపించిన కొన్ని మమ్మీ డాడీకి నచ్చవు. అట్లాంటి టైంలో రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని టైమ్స్ వాళ్ళకి కూడా క్లారిటీ లేనప్పుడు హన్మయ్య గారు అని ఉంటారు, ఓకే. ఫోక్లో కొంచెం పెద్ద లిరిసిస్ట్, అంటే బాగా అనుభవం ఉన్న మనిషి ఆయన, ఓకే. పెద్ద ఆయన. ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తారు. సార్ ఇట్లా అమ్మ వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ రావట్లేదు చెప్పండి అని అంటే చెప్తారు. అమ్మ చెయ్యి బాగుందంటారు, లేదంటే అమ్మ వద్దు కొంచెం మంచిగా లేదంటారు అట్లా. ఓకే. అంటే ఇన్ని లిరిక్స్ వింటున్నారు కదా, మీకు ఏదైనా వినంగానే అరే సాంగ్ బాగుంది అని ఏ సాంగ్ అనిపించింది? నాకు నచ్చినాయి కాబట్టి ఇప్పటివరకు నేను అవన్నీ చేశాను సాంగ్స్. కాకపోతే వినంగానే అబ్బా ఏముంది అనిపించిన సాంగ్ అయితే డుగు డుగు బండి అని ఒక సాంగ్, ఓకే. ఫీమేల్ సాంగ్. అది బాగా అనిపించింది వినంగానే. మా డాడీకి నాకు అబ్బా ఏముందనిపించింది. మళ్ళీ ఇంకోటి మాసిగా ఫుల్ మాస్ సాంగ్, అర్రల్లాలికి కూసున్నవానే వాయి అని. అది వినంగానే ఇక నేను నవ్వినా కదా, నా పొట్ట ఇట్లా బ్లాస్ట్ అయ్యేటట్టు నవ్విన, అంత ఫన్నీ ఉంటుంది ఆ సాంగ్ అయితే. ఈ 2 సాంగ్స్ కొంచెం వచ్చా, లిరిక్స్ వచ్చా? ఆ సాంగ్ లిరిక్స్ వచ్చా? వచ్చు. పాడేసేయండి అయితే. పాడేసేయండి, ఇది బాగుంది కదా, పాడేసేయండి. ఓకే. అర్రల్లాలిగి కూసున్నవానే వాయి, నిన్నెవ్వరు ఏమన్నరే, నీ మూతంత చిన్నబోయనోయి, నా మనసూరుకోనన్నదే, నే అలిగి కూసుంటే నీకేంది, అయ్యనారంది నాకున్నది, మా అయ్యవ్వ చెప్పినా వినలే, దారి పట్టినని ఇంటికి. ఓకే. మీకు సింగర్స్లలో ఎవరు ఇష్టం? సింగర్స్లోనా నాకు ఇష్టమైన సింగర్ శైలజ భట్టు. ఓకే. మా ఫోక్లో చాలా చాలా స్వీటెస్ట్ వాయిస్. తను ఇప్పటి వరకు కలవలేదు, కలిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి కాంప్లిమెంట్ ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటా. సెల్ఫీ తీసుకుంటారా? అందరు మీతో సెల్ఫీ తీసుకుంటే మీరు తనతో సెల్ఫీ తీసుకుంటారా? మంచి ఫ్యాన్ని తన వాయిస్కి, చాలా స్వీట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా బయటకు వెళ్తారు కదా మీరు, చూడంగానే అరే పూజ పూజ అని సెల్ఫీస్ తీసుకోవడం ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అసలు? చాలా నేను బ్లష్ అవుతా, నాకు ఇదంతా కొత్తగా ఉందండి నిజంగా. నన్ను గుర్తుపట్టడం కానీ, ఫొటోస్ తీసుకోవడం కానీ, అది ఇంటికి వచ్చి ఇంకా రోజు అన్నం తింటానో లేదో కూడా తెలియదు నాకైతే. ఓకే. అక్కడ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్కి అయిపోతుంది. అవును. ఓకే. అంటే షూట్ ఎంత టైంలో చేస్తారు అసలు మీరు? అంటే చాలా మంది సింగిల్ టేక్లో చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ అవ్వండి, లేకపోతే షూట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తుంటారు. మీకు ఎన్ని డేస్ పడుతుంది? నాకు డేస్ అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయితే మినిమం 2 days ఉండాలి. 1 day తీస్తే అది ఇంకా వేస్ట్, అసలు తీసి కూడా వేస్ట్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ 1 day తీస్తే అందరు 2 days తీస్తారు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయితే 2 days పట్టుద్ది. ఫోక్ సాంగ్ అయితే 1 day కంప్లీట్ చేస్తారు. ఇంకా లైక్ ఏదైనా అర్జెంట్గా చేసేది ఉందనుకోండి ప్రాజెక్ట్, దానికి మోస్ట్లీ నన్ను ప్రిఫర్ చేస్తారు ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ. ఎందుకంటే నేను సింగిల్ టేక్లో చేస్తా, అస్సలు ఇబ్బంది పెట్టా. లవ్ ఫెయిల్యూర్ అయితే ఇంకా పోయి అక్కడ మొత్తం ఒక ఆట ఆడేసుకొని వస్తా. అంతేనా? అంత బాగా చేస్తా. ఫోక్ అంటే ముందు రోజు రిహార్సల్ ఉంటే షూట్ రోజు కూడా మంచిగా ర్యాంప్ ఆడిచ్చేసి వస్తా. ఓకే. రిహార్సల్ లేకపోతే కొంచెం కొరియోగ్రాఫర్కి ఇరిటేషన్ తెప్పిస్తా. అది కూడా మేబీ శేఖర్ వారేస్ గారికి కొంచెం ఇరిటేట్ చేపిస్తానేమో, ఎందుకంటే మాస్టర్వి చాలా హార్డ్ ఉంటాయి స్టెప్స్. మిగతా కొరియోగ్రాఫర్స్కి అయితే ఇప్పటివరకు నేను చేసిన వాళ్ళకి ఎవరికి ఇరిటేషన్ రాలేదు, బాగానే వాళ్ళు చెప్పంగానే చేసేసిన రిహార్సల్ అయిపోయినా కానీ. ఓకే. మీకు ఏ కొరియోగ్రాఫర్ ఇష్టం? నాకైతే అందరూ ఇష్టమే, కాకపోతే ఇప్పటివరకు నేను ఫోక్లో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ శేఖర్ వారేస్ గారితో చేశాను. 1, 2, 3 అట్లా వేరే కొరియోగ్రాఫర్స్తో చేసి ఉంటా. వేరే కొరియోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మాట రాంది కూడా మాస్టర్ వల్లే. ఎందుకంటే మాస్టర్ చెప్పే హార్డ్ స్టెప్స్ వల్ల నేను వేరే షూట్కి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్పే చిన్న స్టెప్స్ తొందరగా క్యాచ్ చేసేయగలుగుతున్నా. సో నేను మోస్ట్లీ మాస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన వల్లే డ్యాన్స్ ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ ఉన్నానంటే ఆయన భయానికే నేర్చుకున్నా. ఓకే. ఇంకా ఇప్పుడు మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ నరేష్, చెప్పాను కదా అసిస్టెంట్ డైరెక్టర్ అని, తనకి చెప్తా. అసలు హైదరాబాద్ అంటే ఏంటో తెలియని టైంలో మా మమ్మీ డాడీని పిలిచి ప్రతిదీ, ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటికీ చూడండి లైక్ ఒక
అసిస్టెంట్ డైరెక్టర్స్కి అంత ఎవరు పట్టించుకోరు కదా, అది ఉన్న ఫ్యాక్ట్. అయినప్పటికీ తను మమ్మల్ని పిలిచి ఎవరికొకరికి డైరెక్టర్స్కి పరిచయం చేయడం లాంటి తన వంతు సాయం తను ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు. నాకు అన్ని కాంటాక్ట్స్ రీచ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిందంటే మోస్ట్లీ నేను ఫస్ట్ ఈ ఫీల్డ్ విషయంలో నరేష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు నార్మల్గా సమాజంలోనైనా ఎక్కడైనా ఒక అమ్మాయి బయటికి రావాలి, ఏదైనా చేయాలి అంటే ఎవరిదో ఒకరిది సపోర్ట్ ఉండాలి. ఎవరైనా సపోర్ట్ తీసుకుంటే లింక్ కలిపేస్తారు. అలా మీకు ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అలాంటి సిచ్యువేషన్ అట్లాంటి సిచ్యువేషన్ ఏం ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అట్లా పెట్టాలి అన్న వాళ్ళకి ఫస్ట్లీ ఆలోచన రాదు. ఎందుకంటే నాతో వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. మా మమ్మీతో డాడీతో మాట్లాడింది ఇప్పటివరకు. ఈవెన్ నరేష్ కూడా డాడీతో టచ్లో ఉంటారు ఎప్పుడు. అండ్ ఆ యువతల వ్యక్తిని చూస్తే వీళ్ళిద్దరికి ఏదో ఒకటి రూమర్ క్రియేట్ చేద్దామన్న ఒపీనియన్ రాదు. ఇప్పటి వరకు నాతో ఇట్లా మూవ్ అయిన వాళ్ళైతే ఒక మంచి అందరిలో మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళే. మీకు ఎవరినన్నా తిట్టాలి కొట్టాలి అని అంటే ఎవరిని తిడతారో కొడతారు చెప్పండి? అసలు ఎవరిని తిట్టానో కొట్టాను, అందరు స్వీట్ మోస్ట్గా ఉంటారు. పూజ అంటే ఒక చిన్న పిల్లలా చూస్తారు ఏ షూట్కి వెళ్ళినా. మంచిగా ప్యాంపర్ చేస్తారు బాగా. ఓకే. ఏదైనా షూట్ జరుగుతున్నప్పుడు అరే ఏంటి ఈ షూట్కి ఎందుకు వచ్చాను అనిపించిన షూట్ ఏదైనా ఉందా? ఉండొచ్చు మేబీ స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు షూట్ అంటే బాగుంటుంది. స్టార్టింగ్లో కూడా వాళ్ళు కూడా న్యూ ప్రొడ్యూసర్స్ ఉండబట్టి అబ్బా ఎందుకు వచ్చాను రా ఈ షూట్ అనిపించేది. పాపం వాళ్ళకు కూడా ఎట్లా చూసుకోవాలి ఏంటి ఏం తెలియకపోయేది. ఇప్పుడు షూట్స్ అంటే మంచిగా జాలీగా వెళ్ళిపోతా. షూట్ అనగానే రెడీ అయిపోవడం. ఓకే. ఇంక ఇప్పుడు మీరు నార్మల్గా ఎక్కడ ఎక్కువ షూట్స్ చేస్తూ ఉంటారు? నేను మోస్ట్లీ చేసే ప్లేసెస్ జగిత్యాల్, వేములవాడ, సిద్దిపేట. ఇవి రెగ్యులర్. ఇంకా వెళ్ళిందంటే 10 రోజులు అటే ఉంటానేమో. 10 days అనుకోకుండా ఏదో ఒకటి. ఓకే. ఏ టీంతో చేసినప్పుడు మీకు బాగా అనిపిస్తుంది? అందరితో బాగా అనిపిస్తుంది. అందరితో బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఈ హీరోతో నేను మూవీ లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి చేయాలి అని అంటే ఎవరిని ప్రిఫర్ చేస్తారు మీరు? మూవీ ఈ హీరోతో అనుకుంటేనా? అంత పెద్దవాళ్ళతో చేసే ఛాన్స్. సరే, మీరు ఏదైనా సాంగ్ లేదంటే మూవీ ఎప్పుడు ఈయనతోనే చేస్తే బాగుంటది అనుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకు ప్రభాస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు రమ్మనమ్మా మరి ప్రభాస్. ఓకే. ప్రభాస్ కళలు ఖర్చు అవ్వవు కదా, ఎన్నైనా. ఓకే, సరే, కళలు ఖర్చు అవ్వవు ఎన్నైనా కనొచ్చు అని అన్నారు. సో మీ డ్రీమ్ బాయ్ ఎవరు అసలు? ప్రభాస్ అని చెప్పొద్దు, ఇప్పుడు ప్రభాస్ కాదు. ఇప్పుడు ఇష్టం అంటే హీరోనే, తను కూడా తమిళ్ మూవీస్ చేస్తుంటాడు. నేను అదే అంటున్నా, నువ్వు హీరోస్ తోటి మొత్తం కవర్ చేసేస్తున్నావు. అలా కాకుండా పర్సనల్ లైఫ్లో ఒక అబ్బాయిని చూడంగానే అరే ఈ అబ్బాయి మన లైఫ్లో ఉంటే బాగుండు, ఎంత క్యూట్ ఉన్నాడు, ఎంత స్వీట్ ఉన్నాడు, అలాంటి అబ్బాయి ఎవరు లేరా నీ లైఫ్లో? ఎవరు లేరు. ఉండే ఉంటారులే. లేదు నిజంగా ఎవరు లేరు. పూజ అంతమందికి నచ్చినప్పుడు పూజకు ఒక్కరు కూడా నచ్చరా? నచ్చరు. రౌడీ అన్నారు, మరి రౌడీ ఎవరినైనా చూసినప్పుడు అరే ఏమున్నారా బాబు అని ఏదో ఒక చిన్న లైన్ అయినా ఉంటది మనసులో. అలాంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? అట్లాంటి సిచ్యువేషన్ నిజమండి, చెప్తే నమ్మరు కానీ లేదు, ఇప్పటి వరకు అయితే ఏమి అట్లా అనిపించలేదు. చూస్తే అబ్బా అన్నట్టు ఏం అనిపించలే. అంత యావరేజ్? అంత యావరేజ్. రెడీ చేసేద్దాం మనం అయితే. ఉండరు పాపం, ఎందుకు వాళ్ళని డిస్కరేజ్ చేయాలి కానీ. అయ్యో పూజకి నేను ప్రపోజ్ చేసా, ఆమె ఏంటి ఎవరు లేరు యావరేజ్ అంటుంది అని పాపం మళ్ళీ వాళ్ళు ఎందుకు అనుకోవడం. కానీ నా స్టాండర్డ్స్ కి రీచ్ అయ్యి అంత లేరు. ఎవరు రీచ్ కాలేదు. అరే బాబు రీచ్ అవ్వండి కొంచెం. పూజ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, బాడీ వేసుకొని మంచిగా హీరోలా, సారీ హీరో కాదు విలన్ కావాలి, రౌడీ కావాలి. విలన్ ఈజ్ ఈక్వల్ టు హస్బెండ్ మెటీరియల్. ఇంకా ఓకే, హీరోస్ నచ్చరు, విలన్స్ ఇష్టం. అయితే ఇప్పుడు ఏదైనా మూవీకి ఏదైనా స్టోరీ ఓకే చేసినప్పుడు హీరో వైఫ్ కాదు విలన్ వైఫ్ కి యాక్ట్ చేస్తా అని చెప్పేసి అండి. అయితే యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్విస్ట్ అదే. నేను ఒక మూవీ చేస్తానని చెప్పాను కదా, అఖిల్ సార్థక్ గారు అందులో, బిగ్ బాస్ అఖిల్ సార్థక్ గారు హీరో. నేను యాక్చువల్లీ హీరోని లవ్ చేస్తా, బట్ వీళ్ళన్నీ పెళ్లి చేసుకుంటాయో నేను ఇక్కడ రివీల్ చేస్తాను. ఓకే, నేను అనుకున్నట్టే మూవీలో కూడా జరిగింది. ఓకే, ఇంకా
ఇట్లా అనుకోని సిచ్యువేషన్స్ ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ ఉందా మరి మీ లైఫ్ లో? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒకటి జరుగుతుంది అనుకుంటే దానికి రివర్స్ లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది మనకి. అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉందా మీకు? ఇది జరగాలి అనుకుంటే ఇంకోటి జరగడమా? అవును. జరిగింది. ఏంటంటే నేను రీసెంట్లీనే, అది మళ్ళీ టైం కూడా పట్టలేదు. ఓకే. లైక్ కొన్ని నేనేమి ఇట్లా ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వను, అదంతా మమ్మీ డాడీ చూసుకుంటారు. కాకపోతే రీసెంట్లీ మేము కార్ తీసుకున్నాం, ఏ ఇంటర్వ్యూలో అనౌన్స్ చేయాలి ఇప్పుడు. ఓకే, అమ్మలకి ఇష్టం లేదు అనౌన్స్ చేయడం. ఓకే, పర్లేదు, ఇప్పుడు ఎట్లా అందరికీ తెలిసిపోయింది ఫ్యామిలీ మెంబర్స్కి. అది ఏమనుకున్నామంటే ఒక డ్యూరేషన్ అనుకున్నాం, కొన్ని ఈ టైం వరకు కొన్ని మనీ అనేటివి మేము ఒక పనికి అనుకొని ఇచ్చేసినాం. అది అనుకోకుండా కార్ వచ్చేసింది. అసలు ఆ టైంలో సిచ్యువేషన్స్ అన్ని క్లమ్జీ అయిపోయినాయి. కార్ తీసుకున్నామన్న హ్యాపీనెస్ లేకుండే. అది మంచి ఒక డ్రీమ్ అన్నమాట మొన్నటి వరకు మాకు. తీరా డ్రీమ్ కేమ్ ట్రూ అనుకున్నప్పుడు సిచ్యువేషన్స్ అంతా కొంచెం క్లమ్జీ అయిపోబట్టికి నేను డౌన్ అయినా. కాకపోతే మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, ఇది చాలా చిన్న మ్యాటర్ అమ్ము, అసలు నువ్వు చూసుకోవాల్సినవి కూడా కాదు ఇవి, మేము చూసుకోవాల్సినవి, ఇది చాలా చిన్న మ్యాటర్. ఎందుకంటే వాళ్ళకి చూసి అలవాటు అయిపోయాయి, వాళ్ళు ఎంత లైఫ్ చూస్తుంటారు, అందులో ఎన్ని అనుకున్నవి కాకుండా ఇంకోటి అవి ఉంటాయి. ఇది నా ఫస్ట్ది కదా, కొంచెం చాలా డౌన్ అయిపోతే ఇంక అమ్మ చెప్పిండ్రు, ఎన్నో చూస్తావు ఇంకా ముందు లైఫ్లో, ఇది చాలా చిన్న మ్యాటర్, అట్లా అనుకోకు, నీకు కావాల్సింది ఏంటి, కారు వచ్చింది, ఎంజాయ్ చెయ్యి, ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చెయ్యి అని అన్నారు అమ్మ. ఇంకా ఓకే, ఫుల్ సపోర్ట్ అయితే ఫ్యామిలీ. చాలా, అస్సలు ఏడవనివ్వరు అస్సలు, కానీ వాళ్ళ కోసం మాత్రం మీరు ఏడ్చేస్తూ ఉంటారు. అవును. నేను మీకు ఒకటి అడగాలి. ఓకే. కొన్ని షూట్వి వ్లాగ్స్ పెడుతూ ఉంటారు కదా, షార్ట్స్ టైప్. సో అలా పెడుతూ ఉంటారు కదా మీరు? అవునా, యూట్యూబ్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ సీన్ చేసినప్పుడు అంతమంది ఉన్నారు కదా, అసలు ఎలా చేశారు అసలు? యాక్చువల్లీ టీం అంతా నాకు మంచి సపోర్టివ్ టీం. అమ్మ పక్కనే ఉన్నారు, వాళ్ళు అడిగారు కూడా నీకు కంఫర్ట్ అయితేనే అని. బబ్లు గారు డిఓపి దానికి, జనతా బబ్లు గారు, ఆయన విజువల్స్ మీద ఫస్ట్లీ నేను డిఓపిని బాగా నమ్ముతా ఎందులో అయినా కానీ. విజువల్స్ మీద నాకు నమ్మకం ఉంది, సో ధైర్యంగా చేసేసా. అండ్ జాకెట్ కూడా ఫుల్ ఉంది చూసారా, ఫ్రంట్ కూడా కాలర్ ఉంటుంది, మొత్తం బ్యాక్ అంతా క్లోజ్డ్ ఉంటుంది. అట్లా అది ఏమనిపించలేదు, ఎందుకంటే ఎమ్మటే ఇట్లా చున్ని తీసి పక్కకు బారేయంగానే అమ్మ వచ్చి కోట్ కప్పేసేవాళ్ళు. ఓకే, సో అది ఇక్కడ మాకు టీం అందరూ వెనకాల ఉన్నారు. ఓకే, నా ముందు ఎవరు ఉండలేదు. సో ఇంకొకటి, మీరు ఒకటి గ్రీన్ కలర్ శారీలో చేశారు కదా, ఇది సోషల్ మీడియా అనుకుంటున్నారా, ప్రైవేట్ రూమ్ అనుకుంటున్నారా అనేసి కామెంట్ వచ్చింది కదా దానికి. సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు లేదంటే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు అసలు? వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇక్కడ నేను కాదు, సమంత నయనతార ఉండి ఇది కాదు మేము ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వినే స్టేట్ ఆఫ్ మైండ్ కాదు జనాలంటే. వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బుద్ధున్న వాళ్ళు ఓకే, అది లేని వాళ్ళు ఇట్లనే చెత్త కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు ఫీల్ అవ్వను ఏమనుకున్నానంటే, నా క్వశ్చన్ కాదు ఇది, పబ్లిక్ నుంచే, పూజ ఓవర్ యాక్షన్ చేస్తుందా? పూజనా? ఇప్పుడు అంటే ఏవో కామెంట్స్ వస్తున్నాయి, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది కదా, ఓవర్ యాక్షన్ వస్తూనే ఉంటాయి. ఇంకొకటి, సిగ్గు లేదు, తొక్కలా ఉంది, ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు అసలు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఎందుకమ్మా ఆపేసే అని అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆపేసే అన్నారు. యాక్చువల్లీ అవి నేను అలౌ అంటే లైక్ కమెంట్స్ నేను ఆన్లో ఉంచాను కాబట్టి వస్తున్నాయి కదా. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇట్లాంటి కమెంట్స్ నేను ఉంచాను, ఫస్ట్ నేనే తీసేస్తాను. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు ఎక్కడ కానీ బ్యాడ్ కమెంట్స్ కనపడవు, ఎందుకంటే అవి ఫస్ట్ నేనే చూసి డెలీట్ చేసేసుకుంటాను. యూట్యూబ్లో ఇంకా నాకు అంత టైం ఉండదు, యూట్యూబ్ని పర్టికులర్గా పట్టించుకునే అంత టైం ఉండదు. సో పేరెంట్స్ అంటే వాళ్ళకి నచ్చవు అట్లాంటి కమెంట్స్ చూసినప్పుడు. అందులో చూడండి, వర్స్ట్ ఉన్న ప్రతి కమెంట్కి మా డాడీ రిప్లై ఉంటుంది. వద్దు డాడీ అంటే వినరు. ఇంకొకటి, మీ అమ్మ నాన్న ఉన్నారా అసలు, ఈ వీడియోని చూపించు అని ఒక లైన్ పెట్టారు. వాళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్ నాకు తెలియదు, వాళ్ళ బ్రెయిన్స్ ఇంకా ఎదగలేదో తెలియదు. అట్లాంటి క్వశ్చన్స్ని పట్టించుకొని లైక్
మనం అడగాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే అంతేనా? మీరు డైలీ చూస్తూనే ఉంటారు, ఎంతోమంది జనాల్ని చూస్తూ ఉంటారు. ఒక వర్కహాలిక్ మైండ్ ఇంకో వర్కహాలిక్ అర్థం అవ్వద్దని నేను అనుకుంటున్నాను. ఓకే. అసలు పూజకి డాన్స్ వచ్చా? వచ్చా? డెఫినెట్ గా, డామ్ షూర్. అరే వచ్చు కాబట్టే కదా ఇప్పుడు వెంకటేష్ సాంగ్ ఇంత వైరల్ అవుతుంది. అంతేనా? ఇక్కడ ఒక రీల్ పోస్ట్ చేసావు నువ్వు, డాన్స్ అంటే రీల్స్ చేసినంత ఈజీ కాదు కదా అని దానికి ఒక కమెంట్ వచ్చింది. మరి దాని మీద మీ రియాక్షన్ ఏంటి అసలు? డాన్స్ రీల్స్ చేసేంత ఈజీ కాదు కదా అంటే, యాక్టింగ్ ఆర్ డాన్స్ ఏదైనా రీల్స్ కిందికే వస్తుంది. అసలు ఫస్ట్ ఆ కమెంటే కరెక్ట్గా లేదు. కమెంటే కరెక్ట్ గా. అవును, రీల్స్ అంటే అందులో డాన్స్ వస్తుంది, యాక్టింగ్ వస్తుంది, గెట్ రెడీ విత్ మీ వస్తుంది, ఏవైనా వస్తాయి కదా. సింగిల్ టేక్ లో చేస్తుంది పూజ, మరి కమెంట్స్ లలో సింగిల్ టేక్ అని ఎక్కడా లేదు కదా. వాళ్ళకి తెలియదు కదా, నేను పోస్ట్ చేసినవి వాళ్ళు చూస్తారు తప్ప వాళ్ళు అక్కడ ఉండి చూడరు కదా. ఓకే. సో పూజ అంటే చాలా మందికి ఇష్టం, అండ్ క్యూట్ పూజ అంటే పూజని చిన్న పాపలాగా ట్రీట్ చేస్తారు. సో మీరు చిన్న పాపలాగా ట్రీట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అలా ట్రీట్ చేసేవాళ్ళ ఎవరు లేరు, అందరు నాకన్నా పెద్దోళ్ళే కదా. అందరు పెద్దవాళ్ళే. షూట్స్లో అయితే అందరు నాకన్నా పెద్దోళ్ళే కాబట్టి నేను అంతగా ఎవరిని ట్రీట్ చేయాలన్నా అది రాదు కూడా కదా, చూస్తే వస్తాయి అట్లా. కాకపోతే చిన్న మా బేబీస్ ఉంటారు కదా, షూట్స్లో వాళ్ళతో బాగా టైం పాస్ చేస్తా. ఎక్కడైనా షూట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనబడితే కలిస్తే, పిల్లలు నా దగ్గరికి అంత తొందర రారు చిన్నప్పటి నుంచే, అస్సలు రారు. ఈ పిల్ల చిన్న పిల్లలా ఉంది అనుకుంటారేమో. అట్లని కాదు కానీ ఎందుకో కొంచెం మన యాటిట్యూడ్ని కూడా వాళ్ళ దగ్గరికి తీసుకునే విధానం ఉంటుంది కదా, అది నాకు రాదు ఫస్ట్ నుంచి. ఓకే. అంటే బెదిరిస్తావా అంటే వాళ్ళు? బెదిరించాను కానీ నాకు చిన్నపిల్లల్ని ప్యాంపర్ చేయడం రాదు అస్సలు. ఓకే, నిన్నే ఒకరు ప్యాంపర్ చేయాలి, నువ్వు ఇంకా వేరే వాళ్ళని ప్యాంపర్ చేస్తావులే. ఓకే. ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నువ్వు చేసేవి ఇప్పుడు? ఇప్పుడు ఉన్నవి మంచి హిట్స్ ఉన్నాయి. మంచి హిట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పటి వరకు అయితే ఫోక్లో జర్నీ బాగా నడుస్తుంది. ఒక మాట చెప్పాలంటే ఒక్కో స్టెప్ ఇంకా ఎదుగుతూనే ఉన్నా. సో చాలా చిన్న ఏజ్ లోనే పెద్ద సక్సెస్ వచ్చింది ఒక్కటే ఒక సాంగ్ తోటి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని బ్లాక్ బస్టర్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి? మరి 2 ఉన్నాయి నా లెక్క ప్రకారం అయితే. యాక్చువల్లీ 3 అని చెప్పాలి, ఇంకోటి కన్ఫర్మ్ అవ్వలేదు. ఓకే. ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా షూట్ చేయలేదు? చేసాము, రిలీజ్ అవ్వింది కూడా. ఓకే. బోరున నాది ఇల్లు అని, దాని మీద మంచి హోప్స్ ఉన్నాయి. మరి జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఇంకోటి గీత గీయరాదు, అది డీజే వర్షన్. ఓకే. కొన్ని సాంగ్స్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది షూట్ అండ్ లిరిక్స్ కూడా, ఈ షూట్ బాగుంది, ఇది కన్ఫామ్ గా వెళ్ళిపోతుంది సాంగ్ అనుకున్న సాంగ్ ఏదైనా అసలు రీచ్ కాని సాంగ్ ఏదైనా ఉందా మీకు? అంటే అనుకోని రీచ్ కాని సాంగ్? అవును, అనుకోని రీచ్ కాని సాంగ్. అంటే రీచ్ అవుతుంది అది, నేను అనుకున్న దానికి అవ్వట్లేదు. చెప్పాను కదా డుగు డుగు బండి సాంగ్ అని, అది చాలా బాగుంది. ఎంత నచ్చుద్దో లేడీస్ ఇట్లా ఉమెన్స్ అందరికీ అనుకున్నా. ఎంత స్వీట్గా తను ఇష్టపడే అబ్బాయి కోసం ఆమె అంత మంచిగా పాడుతూ ఉంటే బాగా రీచ్ అవ్వద్దు అనుకున్నాను. కాకపోతే అనుకున్న లెవెల్స్లో అది రీచ్ అవ్వట్లేదు. ఒక్కసారి జనాలు దాన్ని వింటే ఖచ్చితంగా మంచిగా అవ్వద్దు, అది మంచిగా అవుద్దా? ఓకే. ఇంకా కొన్ని సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా మీకు, వచ్చినప్పుడు రిజెక్ట్ చేసిన తర్వాత అది వేరే వాళ్ళు చేసి హిట్ అయిన సాంగ్ ఉంటుంది కదా, అరే మిస్ చేసుకున్నా అని ఏదైనా సాంగ్ ఉందా మీకు అలా? అంటే మోస్ట్లీ మరి అది నా మైండో తెలియదు, ఎందుకో తెలియదు. ఇప్పటివరకు నేను రిజెక్ట్ చేసిన సాంగ్స్ వేరే అమ్మాయిలు చేశారు. ఓకే. కాకపోతే అవి అంత హిట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఏదైనా సాంగ్ హీరోతో రిజెక్ట్ చేసుకున్న తర్వాత హీరోస్ చేంజ్ అవ్వడం, మీకు నచ్చిన హీరో ఆ సాంగ్ లో కనిపించడం, అరే ఈ హీరోతో మిస్ అయ్యాను, అలాంటి సాంగ్ కూడా ఏదైనా ఉందా లేదా అసలు? అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదు, ఎవరైనా ఏం కాదు. ఎవరైనా ఏం కాదంటే అందరూ ఇప్పుడు నాకు పరిచయం ఉన్న వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. ఓకే. సో నాకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. ఏదైనా సంథింగ్ షూట్ ఓకే అయ్యి మీరు లొకేషన్కి వెళ్ళే టైంలో షూట్ క్యాన్సిల్ అయింది పూజ అని కాల్ రావడం అండ్ వేరే హీరోయిన్ కనిపించడం, ఇలాంటి సాంగ్స్ ఏదైనా ఉందా మీకు? అంటే క్యాన్సిల్ అయిన వాటిలో వేరే ఉండడం ఏం జరగలేదు. ఎందుకంటే వన్స్ ఎవరైనా ప్రొడ్యూసర్
పూజ ఉండాలి అనుకున్నారంటే అందులో ఖచ్చితంగా పూజనే ఉంటుంది. ఖచ్చితంగా పూజనే కొన్ని కొన్ని జరుగుతాయి, లైక్ పూజ అని కాకుండా వేరే అమ్మాయిని మార్చుదాం అని వస్తాయి, ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే కంపల్సరీ ఇంకా నేను ఈ విషయంలో ప్రౌడ్గా ఫీల్ అవుతా కొంచెం. నా వర్క్ నేనంత 100% అంటే వేరే వాళ్ళు ఇవ్వరు అని అనట్లేదు, కాకపోతే చూడండి ఎంత నేను ఎక్కువ ఉబలాట కూడా పడాను, ఇది నాకు రావాలి రావాలి రావాలి, కాల్ చేయడం నాకు ఇవ్వండి, ఇవి నేను చెయ్యను. బట్ స్టిల్ ప్రొడ్యూసర్ పూజ కావాలని అంటే అక్కడ పూజ ఉంటుంది. అసలు ఇంకో ఆప్షన్ కొంతమంది కొన్ని వేరే అమ్మాయిని తెద్దామని చూస్తారు, కాకపోతే వన్స్ ఇక్కడ ఒకరికి ఫిక్స్ అయిందంటే పూజనే ఉంటుంది. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. నా కోసం 1 month అయినా 2 months అయినా వెయిట్ చేస్తారు. ఒకసారి డేట్ ఫిక్స్ చేసుకున్నారంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ నేను థ్యాంక్ఫుల్ ఉంటా అండ్ నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. కొంచెం అది నా వర్క్ విషయంలో మాత్రమే, కానీ ఏ గర్వం లేదు నేను ఇంత అని, వర్క్ ఇంత బాగా చేస్తానా అని నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటా ఉంటా. ఓకే, కొన్ని సాంగ్స్లలో ఫీమేల్ వర్షన్ అండ్ అంటే 2-3 members ఉంటారు కదా, సో అలాంటి సాంగ్స్ ఏదైనా చేసినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్, అరే పూజ ఉంది కదా ఎందుకు, లేదంటే అరే పూజ కావాలి, కొంతమంది కావాలి అనుకుంటారు, కొంతమంది వద్దు అనుకుంటారు, అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? అంటే ఉంది, కావాలి అని పూజ ఉంది చేద్దాం అని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ నేను కూడా ఇంకొక అమ్మాయి ఉందంటే అబ్బా ఉంది కదా నేను పోయి చేయాలని నాకు అనిపించదు. ఇక్కడ వీఆర్ ఆల్ ఈక్వల్, సో అట్లేం ఉండదు. కాకపోతే ఒక షూట్లో మాత్రం నేను వచ్చానని, లైక్ అది ఒక 4-5 members చేయాలనుకున్న సాంగ్, నేను వచ్చానని అందులో వన్ ఆఫ్ ద గర్ల్ వెళ్ళిపోయింది నేను చెయ్యను అని. ఎందుకు అని రీజన్ అడిగితే ఇట్లా పూజ ఇప్పుడు లవ్ ఫెయిలియర్ సాంగ్స్లో ట్రెండింగ్ ఉంది, తను ఉంటే మమ్మల్ని ఎవరు చూడరు అని వెళ్ళిపోయింది అమ్మాయి. సో అప్పుడు కొంచెం నేను లో ఫీల్ అవ్విన, తెలియదు నాకు అప్పుడు కొత్త కదా. డాడీకి కాల్ చేసి బాధపడ్డా, డాడీ ఏంటిది నేను వస్తే ఇప్పుడు తను ఎవరో కూడా నాకు తెలియదు ఎందుకు అని అంటే, ఇంకా ఇట్లనే ఉంటారు బయట పట్టించుకోకు నువ్వే వచ్చి అక్కడి నుంచి అన్నారు. సో నేనే ఆ ప్రాజెక్ట్ని వదిలేసి వచ్చేసాను. అవసరం లేదు. కొన్ని సాంగ్ ఏమైనా చెప్తారు ఇప్పుడు మాకు? ఆ సాంగ్ కూడా నాకు గుర్తులేదు. మంచి ఛానలే, కాకపోతే సాంగ్ కూడా నాకు గుర్తులేదు. కొన్ని నేను వన్స్ ఇంకా డెలీట్ అనుకుంటే అవి నా మైండ్లో డెలీట్ అయ్యి వాటి ఇన్ఫర్మేషన్ కూడా అనుకోకుండా వచ్చినా నేను రానివ్వను వాటి దగ్గరికి. నేను చేసే ప్రాజెక్ట్స్ ఏంటంటే కొన్ని వాళ్ళకంటూ కొన్ని వాల్యూస్ మెయింటైన్ చేయాలి, కొన్ని బౌండరీస్ మెయింటైన్ చేయాలి. చిల్లర చేస్తే నాకు నచ్చదు, నేనే వచ్చేస్తాను అక్కడ నుంచి. అంతేనా? ఓకే, అయితే పూజ ఒక గీత గీసుకుంది అన్నమాట, ఆ గీత క్రాస్ చేయదు అస్సలు. నాకు కొన్ని అనేటివి ఉండాలి, ఇంకా మనిషితో నాకు మళ్ళీ మాటలు కుదరకపోయినా పర్లేదు కానీ కొన్ని మెయింటైన్ చేయాలి నాతో యాక్ట్ చేసేటప్పుడు, నాతో వర్క్ చేసేటప్పుడు. ఓకే, కొన్ని ఇప్పుడు అంటే అంత ర్యాష్గా అనిపించింది అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఉంటుంది, అరే పూజనే కదా వస్తుందిలే అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే కాల్ చేసి నువ్వే కదా వచ్చేసేయమ్మా ఈ టైంలో ఉంది షూట్ అని ఎవరైనా కాల్ చేశారా మీకు? అంటే అట్లా ఏం చేయలేదు. కొన్ని టైమ్స్ బస్ స్టాండ్కి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోపోవడాలు ఇవి ఉంటాయి కదా, నేనేమంటానంటే రిటర్న్ బస్ ఎక్కి వెళ్ళిపోతాను నన్ను వచ్చేయమంటే. ఓకే, అంటే ఇంత రూడ్ ఉంటానంటే అట్లాంటివి ఏవో జరిగి ఉంటాయని అడుగుతున్నారు, కాకపోతే ఇంత రూడ్ ఉన్నాను కాబట్టి ఇంకా అట్లాంటివి ఏవి జరగలేదని నా ఫీలింగ్. ఓకే, అలానే ఉండాలి అయితే. అవును. ఓకే, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా, కొంతమంది న్యూ డాన్సర్స్ అండ్ కొంతమంది మెయిన్ చేస్తున్నారు, వాళ్ళకి మీ సజెషన్ ఏంటి అసలు? సజెషన్ ఏంటంటే ఓకే వస్తున్నారు, మోస్ట్లీ డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఇన్ ద సేమ్ టైం చాలా బౌండరీస్ ఉండాలి. మనకి పేరు వచ్చిందనో ఏదొచ్చిందనో డైరెక్టర్స్ దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర అండ్ షూట్ చూడడానికి వచ్చిన వాళ్ళు మనల్ని అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వీళ్ళ దగ్గర మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే అంత మంచిది. ఇన్ ద సేమ్ టైం పిచ్చి జోక్స్ వేయడం ఇట్లాంటి సమ్ బౌండరీస్ అనేటివి ఉంచుకోవాలి. నేను చెప్పేది ఇది ఒక్కటే, డౌన్ టు ఎర్త్ ఉండాలి, బౌండరీస్ ఉంచుకోవాలి, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళిపోతావు అట్లా. అంతేనా? ఓకే, ఇది నేను చెప్తా. ఓకే, యూట్యూబ్ వరకే కాకుండా ఇప్పుడు పూజ మూవీస్లలో కూడా కనిపిస్తుంది. అండ్ టీవీ షోస్ ఏమైనా పార్టిసిపేట్ చేశారా? ఏమైనా ఆడిషన్స్ కానివ్వండి లేకపోతే? టీవీ షోస్ అంటే ఏం పార్టిసిపేట్ చేయలేదు. నేను తేరి మేరీ కథ సాంగ్ చేసినప్పుడు అది శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫామ్ చేశా. ఓకే, అంతే. ఇంకా టీవీ షోస్ అప్పుడు 1 year బ్యాక్ ఈ టీవీ అభిరుచిలోకి వెళ్ళా, వంట చేసా,
రాదు. వంట రాదు, పెంట చేసేస్తావేమో. అది అంతే. అంతే 100కి 50% యాంకరే పాపం చేశారు. క్లోజ్లో పెట్టి మేనేజ్ చేస్తే ఏదో ఒక 2-3 చోట్ల పూజ ఇందులో నువ్వు కంపల్సరీ చెయ్యాలి అంటే సరే అని చేసి చెయ్యి కాల్ చేసుకున్నా. అయ్యో వంట రాకపోయినా పిలిచేశారా? అంటే ఫస్ట్ వంట వచ్చని చెప్పినావేమో. చెప్పలేదు, చెప్పలేదు, రాదని చెప్పా. ఆయన పర్లేదు రా మేనేజ్ చేద్దాం అన్నారు. మేనేజ్ చేయడం కాస్త వేరే అయిపోయింది ఇంకా. ఓకే సీరియల్స్ ఏం ట్రై చేయలేదా మరి ఎప్పుడు? ట్రై చేయలేదు. అంటే ఆడిషన్స్ అటెంప్ట్ చేస్తే వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు. కాకపోతే నాకు టైమింగ్స్ మ్యాచ్ కావనుకొని కొంచెం కొన్ని ఏంటంటే మనం మన కళల దగ్గరికి వెళ్తున్నా కానీ కొన్ని ఆపుకోవడమే బెస్ట్. ఆపుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఇవాళ నాకు అంటే సీరియల్స్ ఓకే చాలా మంచివి, కాకపోతే అమౌంట్ పరంగా ఇట్లను నాకు కొంచెం సెట్ అవ్వలేదు కొన్ని మాట్లాడుకున్నవి. ఓకే లైక్ సాంగ్స్లో నిజంకి ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే సాంగ్స్లో ఉండే అంత అమౌంట్ అప్పుడు నాకు అవి లేకపోయినాయి. నాకు కొంచెం అమౌంట్ అనేది నీడ్. ఓకే కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా కొన్ని ఒప్పుకోకపోవడం జరిగింది. ఎందుకు బాగానే ఉంది కదా, అంత లైఫ్ అంతా బాగానే ఉంది కదా. బాగానే ఉంటుంది. డాడీ కూడా సింగరేణి ఎంప్లాయీ, డాడీ శాలరీ కూడా అన్ని విధాలుగా మేము మంచి ఇనఫ్ స్ట్రాంగ్ ఫినాన్షియల్గా కానీ ఏదైనా కానీ. కాకపోతే హైదరాబాద్లో ఇప్పుడు అనుకోంది కదా ఇది నేను ఉండడం చేయడం అనేది. ఇట్లాంటి టైంలో ఆ సీరియల్కి మాట్లాడుకునే అమౌంట్ అనేది నాకు సరిపోదు ఖచ్చితంగా. మొత్తం డాడీ మీద బర్డెన్ నేను వేయలేను. సో సాంగ్స్ అనేటివి చేస్తూ లో బడ్జెట్ ఫిల్మ్స్ చేయడానికి ఇప్పుడు ఛాన్స్ ఉంది. మేబీ సీరియల్ అప్పుడు ఒప్పుకోపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ లో బడ్జెట్ మూవీస్ చేయకపోయేదాన్ని. వీటితో నాకు ఇప్పుడు ఇవి కొంచెం రిలీజ్ అయితే ఒక మంచి లైఫ్ ఉంది. బెటర్ నేను కొన్ని రిజెక్ట్ చేయడమే మంచిదైందని నా ఫీలింగ్. ఓకే ఏం ఫీల్ లేదు రిజెక్ట్ చేసినా కదా? లేదు, బెటర్ అని అనుకుంటున్నారు. ఓకే అసలు పూజకి ఫోక్ సాంగ్స్ ఇష్టమా, సీరియల్స్ ఇష్టమా, మూవీస్ ఇష్టమా? నేను సీరియల్స్ ఎక్కువ చూడాను యాక్చువల్గా. ఓకే హిందీ సీరియల్ ఒక్కటి చూస్తాను, నాగిని సీరియల్ చాలా ఇష్టంగా చూస్తాను. సో నాకు రెగ్యులర్గా చేసేటి ఫోక్ సాంగ్స్ కాబట్టి ఇవి ఇష్టం. డ్రీమ్ మూవీస్ కాబట్టి అది ఇష్టం. ఓకే డ్రీమ్ మూవీస్. సో నువ్వు అనుకున్న గోల్స్ అలాగే డ్రీమ్స్ ఒక పెద్ద స్క్రీన్లో పూజను చూడాలి మేము, అండ్ నువ్వు అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలి. సో ఆ రౌడీని బౌండరీస్ని అన్నీ అలానే పెట్టేసాయి. సో నువ్వు అనుకున్నది అయితే రీచ్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి నీ టైం అంతా మాకు స్పెండ్ చేసినందుకు. నీ టైం అంతా తినేసిందా నేను? లేదు ఏం లేదు కదా? ఓకే కదా, ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఏమన్నా చెప్తావా ఆడియన్స్కి? చెప్తూనే ఉంటా, మీకు ఎంత చెప్పినా తక్కువేనా, ఆడియన్స్కి ఎంత చెప్పినా తక్కువే. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా ఆడియన్స్ని పెంచుతూ ఉండండి, ఇష్టపడుతూ ఉండండి. ఇట్లనే నేను కూడా ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఓకే చూసారు కదా ఈ పిల్ల గురించి అన్నీ. అసలు ఓ పిల్లగాని ఆ పిల్లగాని ఎంబడి పడ్డది. ఎవరన్నా ఉన్నారా అంటే పిల్లగాడైతే లేడు అని చెప్తాంది. మరేమో ఇక ఎవరికి దేవునికే తెలియాలి. కానీ అన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా అన్నీ షేర్ చేసుకుంది మనతో పాటు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. టాటా బై బై.